అందరికీ నమస్కారం. నిన్న నేను ఆ వీడియో గురించి చాలాసేపు వెతికాను, దొరకలేదు. ఆ వీడియో వెతుకుతుంటే నాగబాబు వీడియో దొరికింది, ప్లే చేశాను. కానీ మా వాళ్ళు వెరీ టాలెంటెడ్ కదా, మా సోదరులు, వాళ్ళు దొరకబట్టారు. మామూలుగా ఉండదండి నవ్వు. మధ్య మధ్యలో వాళ్ళు కొంచెం యాడ్ చేశారు కానీ ఏవో సినిమా డైలాగులు, బట్ వీడియో మాత్రం అదే. ఆంధ్రజ్యోతి అప్పట్లో ఇచ్చే ఎలివేషన్లు అప్పట్లో బాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం అవన్నీ ఇంకా కనిపెట్టేసి వాళ్ళను కామెడీ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కామెడీ డోస్ తగ్గించారు. కాబట్టి మనం కూడా పాత వీడియోలు చూసుకొని నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళ ముందర కాళ్ళకు బంధం వేసాం మనం, ఒక రకంగా సఫలీకృతులం ఏమనుకోండి. కానీ వాళ్ళు అప్పట్లో పెట్టిన జాకీలు ఎలా ఉంటాయో చూసి మనస్ఫూర్తిగా మనసారా నవ్వుకోవచ్చు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. యువ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు తనయుడనే విషయం పక్కన పెడితే లోకేష్ బాబు కష్టపడుతోన్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమలు కలిగిన ఓ అప్పర కుబేరుడు లోకేష్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేష్ బృందానికి -15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయి. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ, మీరు గుజరాత్ లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామని స్పష్టం చేశారట. ఏపీ పట్ల తమ సానుకూలతకి మరో కారణం కూడా ఉందని ఆ పారిశ్రామికవేత్త లోకేష్ బృందానికి చెప్పారట. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ప్లస్ పాయింట్ అన్నారట. దీంతో లోకేష్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట. ఆయనకు ఆంధ్ర రుచులను కూడా చూపించారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది చెఫ్లను తీసుకెళ్లి ఏపీ స్టాల్స్ లో మంచి వంటకాలు చేయించి వడ్డించారట. ఆంధ్రప్రదేశ్ లాంచ్ ఇండియాస్ సన్రైజ్ స్టేట్. నౌ లుక్ ఎట్ ది ఫేర్ ఫర్ లంచ్. వి హావ్ పాలకూర పప్పు, వి హావ్ బెండకాయ వేపుడు, వి హావ్ పులుసు, వి హావ్ కొత్తిమీర అన్నం. And people have lunch, refreshments, breakfast, and then also talk about business. రుచికరమైన ఆ విందు అరగించిన సదరు పారిశ్రామికవేత్త, మీ రాష్ట్రం బాగుంది, మీ ఆతిథ్యం ఇంకా బాగుంది, మీ వంటలు చాలా బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారట. దావోస్ లో లోకేష్ బృందం 5 రోజుల పర్యటనలో హైలైట్ గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. నేను నిన్న ఏమైనా తప్పు చెప్పానండి? అంటే వాళ్ళంత గొప్పగా వాళ్ళంత జాకీలు పెడుతూ చెప్పలేదు. కానీ గుజరాత్లో బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి అన్నా కూడా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ బాగుంది, మీ ఆతిథ్యం ఇంకా బాగుంది అని చెప్పేసి ఆంధ్రాలో ఆ అపర కుబేరుడు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడ పెట్టుబడి పెట్టారు? 5,000 కోట్లు ఎక్కడ పెట్టారు? ఆ అపర కుబేరుడి పేరు చెప్పలే. అంటే అప్పట్లో నారా లోకేష్ని పైకి లేపడానికి విపరీతంగా కష్టపడేవాళ్ళు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ కొచ్చిన్, తిరువనంతపురం, త్రివేంద్రం, ఏబిఎన్ వాళ్ళకి. ఆ అపర కుబేరుడు ఎవరు? ఆ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది ఎక్కడా? పెట్టారా లేదా? ఇంకోటండి, మీ ఆతిథ్యం ఇంకా బాగుంది అంటారు. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ మెనూ అండి, ఫుడ్ మెనూ. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో పుట్టి పెరిగాను, నాకు ఇండియన్ వంటకాలు ఇష్టం. మా ఇంట్లో ఇప్పటికీ ఇండియన్ వంటకాలు చేసుకొని తింటాం. అక్కడ దొరికే ఆ మెటీరియల్ని బట్టి వాళ్ళు వంటలు చేస్తారు. అంటే ఇది వెజిటబుల్స్ కానీ, లేకపోతే మీట్ కానీ, చికెన్ కానీ, ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో పోర్క్, బీఫ్, ఇట్లా అక్కడ ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా అండి స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం. మా అబ్బాయి అంత స్పైసెస్ తినలేడు. అండ్ ఇంకొకరికి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. కానీ మన వంటకాలు అంత రుచిగా వాళ్ళకుండా బాగా రుచిగా వండి పెట్టారంటే ఆ రుచి ఎవడికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. బికాస్ మనం ఇండియన్స్ కాబట్టి మనకు తెలుస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి అది అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ఈ వంటల కోసమే నేను పెట్టుబడులు పెడతా అని వాళ్ళు అనరండి. ఎందుకంటారు చెప్తున్నా. ఓకే, వాళ్ళకి నచ్చచ్చు. మీ ఆతిథ్యం ఇన్ని రకాల వంటలు చేసినారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఒక పెళ్లి జరిగితే 70-80 మంది అతిథులు వచ్చారనుకోండి. ఆ
అది చాలా పెద్ద సంఖ్య, చాలా పెద్ద సంఖ్య. ఐఎమ్ నాట్ జోకింగ్. మన ఇండియాలో అలవోకగా 1500-2000 మంది వస్తారు సామాన్యుల పెళ్ళిళ్ళకి. ఇక్కడ 70 నుంచి 80 మంది, చాలా పెద్ద సెలబ్రిటీ వాళ్ళ పెళ్ళిళ్ళకు 70-80 మంది వచ్చినా అది చాలా పెద్ద సంఖ్య. సో దాన్నే వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వరు. అంటే ఇది 50 రకాల వంటకాలు చేసి పెడితే మీ ఆతిథ్యం బాగుంది, పాలకూర పప్పు, బెండకాయ వేపుడు, పులుసు, కొత్తిమీర అన్నం, ఇట్లా దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ దాట్. వ్యాపారస్తులు దీనికోసం చూస్తారు కానీ చంద్రబాబు బ్రాండ్ ఇమేజు, కొత్తిమీర రైసు, పాలకూర పప్పు, బెండకాయ వేపుడు కోసం వస్తారా ఆంధ్రాకి? ఎక్కడ ఆ పెట్టుబడి ఎక్కడ? అంటే జాకీలు వాళ్ళు, మీరు గుర్తుందో లేదండి, మన పేరు వంగలపూడి అనిత, ఏందా దిశ యాప్, అదొక యాప్ అంట, చెత్త యాప్, ఇటు ఊపాలంట, ఏం మాట్లాడుతున్నారు అది ఇదండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏదో పేరు మార్చారు, దిశ యాప్కి ఏదో పేరు మార్చి మొబైల్ ఫోన్ ఇట్లా 3 సార్లు అంటే పోలీసు వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళకి నచ్చదు. అలాంటిది ఇంకొక కొసమెరుపు ఉంది. ఎలా చంద్రబాబు నాయుడు దొరికిపోతాడో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో, ఆ కొసమెరుపు చూసి ముగించేద్దాం, సరేనా? ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనము టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ టెంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. అక్కడ కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా, చేయాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చేయలేని విధంగా నీ సిస్టమ్ డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలుగుతుంది. అది నెంబర్ 1. ఇంకా ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆలోచించి ప్రజలకు మంచి జరుగుతుంది అని వారు ఏదైనా చేస్తే దానిని విమర్శిస్తారు. విమర్శించి మళ్ళీ వాళ్ళే ఫాలో అవుతారు. దిశ యాప్ వేస్ట్ అన్నారు, దిశ చట్టాన్ని కాల్చేసారు. మళ్ళీ ఇప్పుడు మహిళలకు రక్షణగా ఏదో కొత్త పేరు పెట్టారు, నాకు తెలీదు. 3 సార్లు ఫోన్ ఇట్లా అంటే పోలీసులు వస్తారు అని చెప్పేసి వాళ్ళే అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటారు. ఇప్పుడు మళ్ళా బ్లాక్ చైనా, బ్లాక్ చైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టెక్నాలజీని ఆల్రెడీ 2022లోనే జగన్మోహన్ రెడ్డి గారు మేము యూజ్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి దాన్ని యూజ్ చేస్తున్నామని గఫాలు కొట్టుకుంటాడు. అసలు 200 స్పెషల్ డ్రోన్స్ పెట్టి భూ సర్వే చేశారు. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? డ్రోన్లు కనిపెట్టింది నేనే అంటాడు. అంటే అప్పట్లో వాళ్ళకి ఇంకా ఏం మాట్లాడడానికి ఆస్కారం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి పనులు చేస్తున్నారు. ఆ మంచిలో బూతుని ఎతుకుదామని చెప్పేసి ప్రజలకు డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళలేదండి. మళ్ళీ రొటేట్ అయ్యి వ్యాపారాలు అన్నీ కూడా బాగున్నాయి. పప్పు బెల్లాల్లాగా పంచుతున్నాడు, శ్రీలంక అయిపోద్ది, ముసలోడైనా ఇస్తాడు, చిన్నపిల్లోడైనా ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి తీలే అది అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు. మళ్ళీ చూసారా, మేము 18 నెలల్లో 4000 పెన్షన్ ఇచ్చినాము. మరి అప్పుడు శ్రీలంక కాదా? వాళ్ళు ఇస్తే కాదు, పరిశ్రమలు తీసుకొస్తా ఉంటారు. 3 ఈ 18 నెలల్లో మనకు కనిపిస్తుంది 3. ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్ మా హయాంలో స్టార్ట్ అయ్యి 35% పనులు జరిగి మేము అక్కడ ఇవ్వాల్సిన భూములకన్నిటికీ పరిహారం ఇచ్చి అక్కడ రైతులకి వాళ్ళకంత పరిహారం ఇచ్చి చేసింది మేము. 2ది అదానీ డేటా సెంటర్. ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా ఒప్పందం ఎవరితో చేసుకుంది? 480 ఎకరాలు ఇచ్చేసి కాపులుప్పాడ అక్కడ ఇక్కడ 3 చోట్ల 480 ఎకరాలు ఇచ్చేసి ఒప్పందం చేసుకుంది ఎవరితో? అదానితోనే, గూగుల్తో కాదు. అదొకటి. ఇక 3వదండి ఏఎం గ్రీన్ మొన్న ఓపెన్ చేశారు. అది మా హయాంలో ఒప్పందమే. ఇంకా కొత్తగా ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి వచ్చిందని. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట నారా లోకేష్. ఇప్పుడు మేము వచ్చిన 6 నెలల్లో ఆన్ రికార్డ్ అండి 135,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 135,000, 140,000 అందరికి కనిపిస్తున్నాయి. 50,000 ఉద్యోగాలు ఆర్టీసీ ఎంప్లాయీస్. మేము ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసి వాళ్ళ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేసాం. ఇక్కడే 2 లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. వచ్చిన 6 నెలల్లో చేసాం. వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు అంట. ఏ ఒక్కరికి ఏ ఉద్యోగం వచ్చిందో చెప్పగలరు నారా లోకేష్? మొన్న 6,000 గ్రూప్ 2 పోస్టుల, గ్రూప్ 1 పోస్టుల నాకు కరెక్ట్ గుర్తులేదు, మన భర్తీ చేసాం. కానిస్టేబుల్ కూడా మేము అప్పుడు ఇవ్వాలనుకుంటే వాటి మీద కేసులు వేసి అవి ఇప్పుడు క్లియర్ అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారండి వీళ్ళు? డబ్బా కొట్టుకుంటారంటే ఇంకా ఫుల్ ఇంతే. టెక్నాలజీని
నేనే కనిపెట్టిన తమ్ముళ్ళు, మీరు నమ్మాలి తమ్ముళ్ళు, ఎన్ఆర్ఐలు అందరూ కూడా పొద్దున్నే పోయి కడుక్కుంటున్నారంటే నా వల్లే తమ్ముళ్ళు. ఉంటా తమ్ముళ్ళు. బై బై తమ్ముళ్ళు.